హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డీకొండా వ్లాగ్ పెట్టడానికి చాలా లేట్ అయిపోయిందండి. చెప్పాను కదా అక్క వాళ్ళ పాపది పెళ్ళి ఉండే అని. సో బిజీగా ఉండే పెట్టలేకపోయాను. అండ్ అందులో నాకు వైఫై కూడా లేదు, సో వీడియో అప్లోడ్ చేయడానికి అందుకని లేట్ అయిపోయింది. ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, మనం ఏ ప్రైస్ తీసుకున్నాము, ఎంతకు తీసుకున్నాం అనేది. వెళ్ళాం కదండి, సో ఏమేమి తెచ్చుకున్నాం అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. పిఎస్ జ్యువెలర్స్ అనమాట. ఇది యూట్యూబ్లో ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చింది. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అండ్ హోల్సేల్ రేట్లో ఇస్తున్నాడు. యాక్చువల్గా మనం బయట షాప్లోకి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు హోల్సేల్ రేట్కే ఇస్తారు, బట్ 15 to 20% ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉండాలి కాబట్టి. హోల్సేల్ అంటే ఏంటంటే మనం బల్క్గా తీసుకున్నాం కాబట్టి తక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని ఐటమ్స్ బల్క్గా తీసుకునేవి ఉన్నాయి, కొన్ని బల్క్గా లేకుండా ఉన్నవి. సో బల్క్గా లేనివి మనకి హోల్సేల్ రేట్కే ఇస్తున్నారు. బల్క్లో ఉన్నవి ఏమవుతున్నాయంటే అవి కొంచెము మనం అడిగిన రిక్వెస్ట్ చేసినా ఇస్తున్నారు అనమాట అందులో నుంచి. కాకపోతే అవి పేర్స్ లాగా ఉన్నవి కంపల్సరీ 6 తీసుకోవాలన్నమాట. అట్లా ఉన్నాయి. ఇప్పుడు 12 ఉన్నాయి అనుకోండి, ఐ మీన్ 6 పేర్స్ ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ మనము ఒక పేర్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం ఏమేమి ఐటమ్స్ కొన్నామో ఇప్పుడు అన్ని కూడా నేను చూపిస్తున్నాను. అలాంగ్ విత్ ప్రైస్ కూడా నేను చెప్తాను ఎంత ఉంది. టోటల్ నా బిల్ వచ్చేసి 2100 అయిందండి ఇవన్నిటికి. సో నేను ఇప్పుడు ఏమేమి తెచ్చానో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇవి బో పిన్స్ అండి. ఇలా ఇవి మనకి మంచిగా ఆర్గాన్జా క్లాత్తో చేసినవి. ఇలా వస్తాయి మనకి బో పిన్స్. ఇదిగోండి ఇట్లా, ఇది వెనక ఇట్లా క్లిప్ ఉంటాం. బాగున్నాయండి ఇవైతే. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో చేశారు, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. సో అందుకని నేనైతే 6 పేర్స్ 12 కలర్స్ తీసుకున్నాను. ఈ 12 కలర్స్ కోసం నేను చాలా రిక్వెస్ట్ చేసిన, అసలు ఇవ్వనన్నాడు ఆయన. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇచ్చారు. పేరు ఉంటాయి కదా, నేను ఇండివిజువల్గా తీసుకున్నాను అనమాట ఈచ్ కలర్. ఇది మనకి టోటల్గా 280 రూపీస్ పడింది. ఇది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బన్. ఇది వచ్చేసి మనము కొప్పేసుకుంటాం కదా ఎప్పుడైనా కూడా, దానికి అనమాట. ఇట్లా రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. ఇది పోనీ వేసుకున్నా వేసుకోవచ్చు మనం. పోనీ కూడా బాగుంటుంది. ఇట్లా హై పోనీ కాకుండా కింద పోనీ వేసుకుంటాం కదా, ఇక్కడ వేసుకుంటే నెక్ పైనకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మంచి ఫ్లవర్స్ పెట్టుకోవాలి, మంచిగా కనపడుతుంది. ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ అండి. సారీ 80 రూపీస్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ పడింది. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్. టూ తీసుకున్నాను. ఇవి కూడా ఇయ్యనన్నాడు, బట్ అడిగి తీసుకున్నాను అనమాట. హెయిర్ బ్యాండ్స్ ఇవి ఇలా పెట్టుకుంటారుగా, చూపిస్తా. ఇలా ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 30 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్. నేను 2 రకాలుగా తెచ్చుకున్నాను. ఒకటి కాస్ట్లీది, ఒకటి ఇప్పుడు ఇట్లా లేటెస్ట్గా వస్తుంది కదండి, మనం హెయిర్ స్టైలింగ్ చేసుకోకుండా డైరెక్ట్ జుట్టు అల్లేసుకొని ఇది ఇట్లా తిప్పేసుకుంటే మనకి హెయిర్ స్టైల్ అయిపోతుంది. మధ్యలో మన హెయిర్ వేసేసుకొని దానికి హెయిర్ చుట్టూతో అల్లేసుకున్న తర్వాత ఇది చుట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనకి మంచిగా ఫ్లవర్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఒకటి అనమాట హెయిర్ స్టైల్. ఓకేనా. ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది హెయిర్ స్టైల్ వచ్చేసి మనకి 130 రూపీస్ పడింది. ఇది ఇలా ఇది ఇట్లా వస్తుంది. ఇది 130. ఇప్పుడు హెయిర్ ఎక్కువ ఉంది అనుకో ఇట్లా లాగేసుకోవచ్చు, తక్కువ ఉంది అనుకో ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇక్కడ మధ్యలో మనము అది పిన్ అనేది పెట్టుకోవాలి. ఇవి మనం తెచ్చుకున్న స్టైలింగ్ పిన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, ఆ పిన్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, ఈజీగా. మనకి ఎవరైతే బ్యూటీ పార్లర్లో ఎప్పుడైనా అవైలబుల్ లేకున్నా, మనకి ఒకవేళ ఎఫోర్డబుల్ కాకపోయినా, ఐ మీన్ మనం ఒక్కొక్కసారి విలేజెస్కి వెళ్తాం, అక్కడ మనకి దొరకరు బ్యూటీషియన్స్. సో అలాంటి టైంలో ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది ఒకటి. ఇది వచ్చేసి 130 రూపీస్ పడింది మనకి. నెక్స్ట్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది బ్రౌన్ కలర్ తీసుకున్నాను. మన న్యాచురల్ హెయిర్ లాగానే ఉంది. యాక్చువల్గా సింథటిక్, బట్
ఇది మాత్రం చూస్తే మాత్రం న్యాచురల్గా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. ఇది బ్రౌన్ షేడ్లో తెచ్చుకున్నాను, న్యాచురల్ మన హెయిర్ కలర్ లాగానే కనిపిస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి 580 రూపీస్ పడింది. ఓకేనా, న్యాచురల్ హెయిర్ లాగా ఉంది చూడండి. మన వాషబుల్ అని కూడా చెప్పాడు, వాష్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాడు. బాగుంది ఇది. ఇది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది. క్వాలిటీ డిఫరెన్స్ నాకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేరే ఎక్స్టెన్షన్ ఉండే నా దగ్గర. సో దీన్ని కంపేర్ చేస్తే నాకు క్వాలిటీ నచ్చి నేను తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, అది అమెజాన్లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అంత బాగా రాలేదు, ఇది మాత్రం బాగుంది. నెక్స్ట్ వచ్చి పోనీ హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇది సెట్ తీసేసుకున్నాను. నేను ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, నా ప్రతి ఒక్క వీడియోలో ఎప్పుడు నేను పోనీలోనే ఉంటా. నాకు హై పోనీ అంటే చాలా ఇష్టం. సో నేను హై పోనీయే వేసుకుంటాను అనమాట. సో వాటికి ఈ హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి 60 రూపీస్. ప్యాకెట్ మొత్తం మనకి 60 రూపీస్ పడింది. యాక్చువల్గా మనం బయట తీసుకుంటే ఈచ్ వన్ ఇప్పుడు 10 రూపీసో 8 రూపీసో 10 to 8 రూపీస్ ఉంది. ఇది నార్మల్గా మనం లేడీస్ ఎంపోరియంలో తీసుకుంటే 8 to 10 రూపీస్లో ఉంది. సో మనకి ఇవన్నీ కలిపేసి 60 రూపీస్లో వచ్చేసినాయి. నెక్స్ట్ ఇవి ఏమంటారు, పర్ల్స్తో వచ్చిన పిన్స్ అనమాట. ఇది యాక్చువల్గా నేను సపరేట్గా తీసుకున్నాను వేణి. ఈ వేణి వచ్చేసి 50 రూపీస్. గోల్డ్ కలర్లో తీసుకున్నాను, ఎందుకు అంటే మనం ఊరికే ప్రతి ఒక్క చీరకి సేమ్ కలర్ అయితే కొనలేము కదా. సో అందుకని చెప్పేసి నేను హాయిగా గోల్డ్ కలర్ తీసేసుకున్నాను. మనం ఏ శారీకైనా కట్టుకోవచ్చు. ఊరికే మ్యాచింగ్ తీసుకోవాలంటే అమౌంట్ డబ్బులు వేస్ట్, అనవసరంగా ఇంట్లో ఇంత సామాన్లు అవుతాయి. ఎందుకు, అదే హాయిగా గోల్డ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, మనకి మనీ సేవింగ్ ప్లస్ అన్నిటికీ మ్యాచింగ్ ఉంటుంది. అందుకని నేను ఈ కలర్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ వేణి. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ పడింది. ఈ వేణి చాలా స్టాండర్డ్గా ఉందండి, మేకింగ్ కూడా చాలా బాగుంది, అసలు చాలా స్టాండర్డ్గా ఉంది ఇది. ఇవి వచ్చేసి ఫ్లవర్స్, పర్ల్ ఫ్లవర్స్, క్రిస్టల్ పర్ల్స్ అనమాట. క్రిస్టల్ పర్ల్స్. ఇది వచ్చేసి కనపడుతుంది అనుకుంటున్నా నేను, క్రిస్టల్ పర్ల్స్. ఇది మనకు బాక్స్ వచ్చేసి 145 పడింది. ఇది ఎక్కువ పడింది, ఎందుకు అని అంటే ఈ క్రిస్టల్ పర్ల్స్ వల్ల అండ్ ఈ ఫ్లవర్ కూడా కొంచెం షైనింగ్గా ఆర్గన్జా లేకపోతే షైనింగ్ క్లాత్తో చేశారు. సో అందుకని మనకు కొంచెం ఎక్కువ అయితే పడింది. ఈ పేరు మొత్తం పీసెస్ వచ్చేసి 12 పీసెస్. ఇది వచ్చేసి 145 రూపీస్ పడింది మనకి. ఓకేనా, ఇది 145 రూపీస్. నెక్స్ట్ సింగిల్గా కూడా సేమ్ గోల్డ్ కలర్ తెచ్చాను. ఇప్పుడే చెప్పాను నేను, ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవడం, మ్యాచింగ్ తెచ్చుకుంటే ఇట్లా గోల్డ్లో తెచ్చుకున్నాం అనుకోని అన్నిటి మీద సెట్ అవుతుంది. సో ఇది కూడా పర్ల్స్తో ఉన్నది షైనింగ్. ఇవి మ్యాచ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇది మ్యాచ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లా మనకి ఏది కావాలంటే అది మ్యాచింగ్ చేసుకొని హాయిగా మన హెయిర్ స్టైల్ తగ్గట్టు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, అందుకని ఇది కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి కోంబ్. ఓకే, హెయిర్ పర్ల్ కోంబ్ అనమాట. ఇది కోంబ్ అంటారు దీన్ని, ఇట్లా ఉంటుంది కాబట్టి. ఇది కోంబ్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడిందండి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి మా పాపకు తీసుకున్నాను. ఇవి హాయిగా కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను నార్మల్గా వెస్టర్న్ వేసుకున్నప్పుడు. ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ పడింది ఇది. ఈ 6 పిన్స్ అండ్ 2 హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి 35 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా తీసుకున్నాను గోల్డ్ కలర్వి. అండ్ మధ్యలో ఎప్పుడైనా మనకి మ్యాచింగ్ కలర్ కావాల్సినప్పుడు దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు వేరే కలర్ తీసుకొని ఇవి మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది వచ్చేసి మనకి 72 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ఇవి కూడా మనకి 12 వస్తాయి. ఓకేనా, ఇది 72 రూపీస్ పడేది. నెక్స్ట్ డిస్కో రబ్బర్ బ్యాండ్ 10 రూపీస్.
ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది ఈచ్ వచ్చేసి 10 రూపీస్ పడింది. కనబడుతుందని అనుకుంటున్నాను. ఇవి 4 తీసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్స్. నెక్స్ట్ నెయిల్ షేప్ చేసుకునేది. నెయిల్ షేపర్ అనమాట. ఆల్రెడీ యూజ్ చేసేసాను నిన్న తెచ్చుకున్న వెంటనే. ఇది 60 రూపీస్ పడింది. ఓకేనా, నెయిల్ షేపర్. నెక్స్ట్ ఇవి మేకప్ అనమాట, స్పాంజెస్ మొత్తము. ఇవి మొత్తం 60 రూపీస్ పడిందండి. పఫ్స్ అండి ఇవి, బ్లెండింగ్ కోసం, మేకప్కి అండ్ కాంపాక్ట్ పౌడర్ వేసుకోవడానికి. ఓకేనా, ఇది వచ్చేసి టోటల్ సెట్ 60 రూపీస్ వచ్చింది. ఇవి యూజ్ అండ్ త్రో చేయవచ్చు హ్యాపీగా అని చెప్పేసి తీసుకున్నాను. చాలా రోజులైంది మార్చక, సో అక్కడ 60 రూపీస్కి ఏముంది అని చెప్పి తెచ్చేసుకున్నా, అన్నీ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఈ చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నెయిల్ రిమూవర్స్ అండి. నెయిల్ రిమూవర్స్ ఒకటి 20 రూపీస్. నార్మల్గా వాడతాను నేను, ఊరు పేరు ఏం లేదు వీటికి, జస్ట్ నార్మల్వే. 20 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి. బాగుంటాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ ఎప్పుడు కూడా నాకు ఇప్పటివరకు నెయిల్స్కి ఏం ఇన్ఫెక్షన్స్ కాలేదు, ఏమీ రాలేదు. నార్మల్ క్వాలిటీ. నేను బేసిక్ బయట రోడ్ మీద కూడా దొరుకుతాయి. ఇవి 15 రూపీస్ ఉండే అప్పుడు, ఇప్పుడు 20 రూపీస్ అయింది. ఇవి ఏం ప్రాబ్లం ఉండదు, హాయిగా. నేను ఎందుకంటే రెగ్యులర్గా నేను నెయిల్ ఆర్ట్ వేసుకుంటూనే ఉంటాను కాబట్టి నాకు కంపల్సరీ ఇలాంటివి చీప్ అండ్ బెస్టే పెట్టారు. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది బటర్ఫ్లై చైన్ అండి. ఇది చాలా బాగుంది. పాప కాలేజ్కి వెళ్తుంది కదా, తనకు బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. చాలా క్యూట్ అనిపించింది బటర్ఫ్లై చైన్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా మల్టీ కలర్ టైప్లో ఉందన్నమాట. కనబడుతుందా? మల్టీ కలర్, మంచి క్రిస్టల్స్లో ఉంది. మస్తు షైనింగ్ ఉందండి, చాలా బాగుంది. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్, క్యూట్గా ఉన్నాయి. అసలు ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు. ఓకే, ఓకేనా, ఇయర్ రింగ్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 350 రూపీస్ పడింది. ఇవి లైట్కి పెడితే షైనింగ్ అవుతుందండి. ఇది మనకి సన్లైట్లోకి వెళ్ళినా, మళ్ళీ మన నార్మల్ లైట్లోకి వెళ్ళినా భలే షైన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి టేప్స్ వస్తున్నాయి కదా, మనము ఏమంటారు మ్యారేజెస్కి కానీ ఫెస్టివల్స్ ఏమైనా అయినప్పుడు మనం హెవీ జ్యువెలరీ వేసుకుంటాం. సో మనం వంగినా లేచినా వరలక్ష్మి వ్రతానికి కానీ అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఏమైనా పని చేస్తున్నా కూడా మనం ఇలా వంగంగానే అవి కూడా ఇట్లా వచ్చేస్తాయి మనకి. సో అలా రాకుండా ఉండడానికి మనకి డబల్ సైడెడ్ టేప్ అనమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి 30 స్ట్రిప్స్ ఉంటాయండి, డబల్ టేప్ అనమాట. ఇది నేను ఎప్పుడైనా వాడినప్పుడు చూపిస్తాను మీకు. ఇట్లా ఇది ఏంటంటే ఇట్లా అటాచ్ చేసిన తర్వాత ఈ పైది కూడా పీకేయాలి. సో ఇట్లా ఇక్కడ గమ్ ఉంటుంది అండ్ ఇటు పక్క కూడా గమ్ ఉంటుంది. మనకి ట్రాన్స్పరెంట్, ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఒకసారి ఇది ఇట్లా ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనం స్టిక్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి చైన్, పడుతుందా, ఎలా స్టిక్ అయిపోయింది చూడండి. ఓకేనా, ఇట్లా అనమాట. ఇది వచ్చేసి మనకి ప్యాకెట్ 70 రూపీస్. ఒక్క నిమిషాన్ని, 70 రూపీస్ పడిందండి ఈ ప్యాకెట్. మనకి 30 స్ట్రిప్స్ ఉంటాయి, ఇందులో 70 రూపీస్ పడ్డాయి. ఓకేనా, బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవేనండి నేను తెచ్చుకున్న బేగం బజార్ నుంచి నా షాపింగ్. వీటికే 2100 అయిందండి అక్షరాల.
మళ్ళీ చూస్తే ఏమీ అనిపించట్లేదు ఏం తెచ్చుకున్నానో ఏమో అని. నాకు వచ్చేసి ఇది ఒక్కటే కాస్ట్ ఎక్కువ పడింది, 570 రూపీస్. అండ్ పాప చైన్ ఒకటి, ఈ రెండింటికి ఎక్స్పెన్స్ ఎక్కువైంది. మిగతావన్నీ కూడా 70, 100 లోపే ఉన్నాయి. అన్నీ కూడా 60, 70 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో ఇవేనండి నేను తెచ్చుకున్న బేగం బజార్ నుంచి ఐటమ్స్ అన్నీ. నేను హెయిర్ యాక్సెసరీస్ కోసం ఇది ఒక్కదాని గురించి వెళ్ళి నేను ఇన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో ఎందుకంటే ఎట్లాగో పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాం, మనం వాడుతూనే ఉంటాము కాబట్టి నాకు అక్కడ ప్రైసింగ్ అనేది చాలా రీజనబుల్ అనిపించింది. కాబట్టి పియూస్ జ్యువెలర్స్ మన బేగం బజార్లో ఉంటుంది. ఎవరికైనా అడ్రస్ కావాలి అని అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Please do like, share and subscribe to my channel Deekonda Vlogs. Thanks for watching.